ఫేక్ డాక్యుమెంట్స్. ఈ వీడియో ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని అబ్రాడ్ కి పోదాం అనుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఏమిటి టాపిక్ మన మీదకి డైవర్ట్ అవుతుంది. సో రీసెంట్ గా ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది అబ్రాడ్ లో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ లో దొరికిపోయారు. దీని వల్ల ప్రాబ్లం ఏమైతుందంటే మీరు కట్టిన ఫీజు ఎనికి రాదు. సో రీసెంట్ గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్టూడెంట్ వచ్చేసి తెలంగాణ స్టూడెంట్, అతనికి కోవెంట్రీ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది, క్యాష్ వచ్చింది, వీసా కూడా వచ్చేసింది. వీసా వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ లో ఆ స్టూడెంట్ ఎయిర్పోర్ట్ లో వెళ్ళేటప్పుడు జనరల్ గా కొంచెం సస్పీషియస్ ఉండి స్టూడెంట్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ లో తెలిసింది ఏంటంటే స్టూడెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని పోయింది. సో స్టూడెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని పోయిందని తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ హైయర్ అఫీషియల్ కి ఇన్ఫార్మ్ చేసేసి స్టూడెంట్ ని డిపోర్ట్ చేశారు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమైందంటే స్టూడెంట్ కి 10 years ఆఫ్ వీసా బ్యాన్ అయింది. అండ్ ఆ స్టూడెంట్ కట్టిన ఫీజు కూడా ఏదైతే ఇనిషియల్ డిపాజిట్ 8,000 pounds ఏదైతే కట్టారో అది కూడా ఎనికి రాలేదు. సో నేను మీ అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని అబ్రాడ్ మాత్రం పోకండి. ఎందుకు అంటే ఒక్కసారి ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల మీరు దొరికితే మీ కెరీరే ఖరాబ్ అయిపోతుంది. ఒకవేళ మీకు వీసా వచ్చి మీరు అబ్రాడ్ కి పోయినా గానీ మీరు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని పోతే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్స్ క్లియర్ చేయలేరు, మీరు కట్టిన అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. సో మీకు నెక్స్ట్ Jan 2026 కనుక మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే రీచ్ క్యాడ్మస్ ఓవర్సీస్. ఇంకొకటి ఏంటంటే మా బయోలో లింక్ ఉంది వీడియో కన్సల్టేషన్ కోసము. ప్లీజ్ రీచ్ క్యాడ్మస్ ఓవర్సీస్. మేము ఏం చేస్తామంటే మీకు 1-on-1 పర్సనల్ గైడెన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ.